Hi, welcome to Abhiruchi on Wheels. వివిధ ప్రాంతాల రుచికరమైన వంటల్ని మీకు పరిచయం చేస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది వరంగల్ కి. మరి వరంగల్ స్పెషల్ రుచులను మనకు పరిచయం చేయడానికి మన పార్టిసిపెంట్స్ అండ్ అలాగే ఆడియన్స్ అంతా కూడా రెడీ కదా? ముందు హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. అలాగే ఇవాళ అన్ని వెరైటీస్ టేస్ట్ చూడడానికి మన జడ్జెస్ కూడా రెడీ కదా? హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా చాలా ఉత్సాహంగా రెడీగా ఉన్నారు. అండ్ అలాగే మన జడ్జెస్ కూడా వాళ్ళు చేసే వెరైటీస్ టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నారు. సో మనం కూడా రెడీ కాబట్టి స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి, దాంతో 2 వెరైటీ వంటలు. పోటాపోటీగా సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి చూద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్. ఓ, శనగపిండి. ఓకే, శనగపిండితో అసలు ఇంకా చెప్పక్కర్లేదు కదా. కూరలు, స్వీట్స్, రకరకాలుగా బజ్జీలు, పకోడీలు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇది అన్నిట్లోకి ఎక్కువగా యాడ్ చేయడం వీలు. ఇంగ్రీడియంట్స్ లేకపోయినా ఈ శనగపిండి ఉన్న ఏమైనా చేయొచ్చు. సో చూద్దాం మరి ఈ రోజు ఏమైనా వెరైటీగా చేస్తారేమో. సో ఎవరు చేస్తారండి శనగపిండి మెయిన్ ఇంగ్రీడియంట్ గా? రండి. హాయ్, మీ పేరు? శ్రవంతి. శ్రవంతి. మీ పేరండి? వరలక్ష్మి అండి. వరలక్ష్మి అండ్ శ్రవంతి రెడీయా శనగపిండితో చేయడానికి? ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను చేస్తారా? ఏమంటే చేస్తారు వరలక్ష్మి గారు? చట్పట్ బ్రెడ్ పకోడా. చట్పట్ బ్రెడ్ పకోడా స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. కానీ వెరైటీగా ఉంది బ్రెడ్ తో పకోడా. ఓకే, మరి చట్పటా బ్రెడ్ పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చట్పటా బ్రెడ్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బ్రెడ్ స్లైసెస్ 4, ఉడికించిన బంగాళదుంపలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఆమ్చూర్ 2 టీ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. చట్పట్ బ్రెడ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి ఓకే స్టార్ట్ చేద్దామా వరలక్ష్మి గారు? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామా? ముందు అవునండి, ఇది హీట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సరే, ఓకే. సరిపోతుందా? పకోడాలు అంటే కొద్దిగా పర్వాలేదు. చాలా ఓకే, స్టార్ట్ చేయండి. ముందుగా ఆలుగడ్డలు ఉడికించేసారా? ఉడికించేసాను. నెక్స్ట్ ఏం వేస్తున్నారు అందులో? కొద్దిగా ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్. ఓకే, కొద్దిగా పసుపు వేయాలి. కొద్దిగా వాము వేసుకోండి. గరం మసాలా కొద్దిగా. ఓకే, కారం కావాలా? సో బంగాళదుంపలు మెదిపేసి అందులో ఆమ్చూరు, ఉప్పు, కారం, ఇది గరం మసాలా. అంతేనా? కొత్తిమీర కొద్దిగా అండి. ఓకే, పుదీనా కొద్దిగా. ఈ పచ్చిమిరపకాయలు కావాలా? పచ్చిమిర్చి అండి. ఓకే, కారము పచ్చిమిర్చి 2 కలిపేసాను. కొద్దిగా నిమ్మరసం వేయాలండి. ఆల్రెడీ కొంచెం ఆమ్చూర్ వేసారు కదా, అయినా కూడా నిమ్మరసం టేస్ట్ కోసం. అప్పుడు అది కొంచెం ఆమ్చూర్ తగ్గించుకొని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే కొంచెం బాగా ఎక్కువ పుల్లగా అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ శనగపిండి కొద్దిగా.
కొద్దిగా వాము కొద్దిగా వేయాలి పిండిలో, ఓకే. కొద్దిగా కారం, స్టఫింగ్ లో కొద్దిగా కారం, అలాగే మనకి బ్యాటర్ లో కూడా పైన పూత పిండిలో కూడా కొంచెం ఉంటే కొద్దిగా సాల్ట్ వేయాలండి. ఓకేనా? వాటర్ తీసేసి కొద్దిగా ఆయిల్ దీంట్లో ఆయిల్ వేయాలా? కొద్దిగా. ఇప్పుడు బ్రెడ్ తీసుకోండి, ఇక్కడ పెట్టుకోండి. అది ఒక ప్లేట్ ఎవరా. ఇప్పుడు పుదీనాను కొత్తిమీర చట్నీ దీనికి అప్లై. ఇప్పుడు ఇదేంటి పుదీనా కొత్తిమీర చట్నీయా? కొద్దిగా నిమ్మరసం, ఒక సాల్ట్, పచ్చిమిర్చి వేసి పేస్ట్. సో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ కలిపేసి ఇలా చేసుకోవాలి. గ్రీన్ చట్నీ. ఓకే. కొంచెం థిక్గానే అప్లై చేసుకోవాలా? లైట్ గా. ఒకదానికి చాలా అండి? చాలు. ఓకే. సో ముందు కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అవునండి. ఓకే ఓకే. సో అదంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇది మళ్ళీ ఇలా పెట్టేయటం. ఓకే. సో అలా రెడీ చేసేసుకోవాలి కదా. రెడీ చేసింది కొద్దిగా వెన్న పైన రాసుకోండి. అది అంటే కొంచెం గట్టిగా ఉందిగా, పడుతుందా దానికి? పడుతుంది. ఓకే. కొద్దిగా వాటర్ కొంచెం అయినా చూసుకోండి మీకు ఎలా. జాగ్రత్త. ఓకే. ఇది కూడా ఏమిటి అది తీసినాక వేస్తారా, దాని పక్కన వేసేస్తారా? పక్కన వేస్తా. అది ఎగుతుంది కదా, పక్కన. సో ఇదంతా మునగాలి కాబట్టి నూనె కూడా దానికి తగ్గట్టే వేసుకోవాలి, అప్పుడే బాగా. ఇది ఎలాగో వేసి వేయించుతుంటాం, నువ్వు ఇలాగ చిట్కా చెప్పేస్తావా? ఓకే ఓకే అండి. ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఒక మంచి మావురి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. చిట్కా చూద్దాం. హాయ్. మీ పేరు? అనిత. అనిత గారు, ఏం చిట్కా చెప్తారు? పండ్లపై మరకలు పోవాలంటే తినే సోడా, ఉప్పు, నిమ్మరసం 3 కలిపి రుద్దితే పోతాం. నిమ్మరసం. ఓకే ఓకే. సో అదండి, పళ్ళపైన మరకలు ఉన్నట్లయితే వంట సోడా, ఉప్పు, నిమ్మరసం కలిపి రుద్దుకుంటే మరకలు పోతాయంట. అయితే రెగ్యులర్ గా చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది, ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మంచి చిట్కా చూసారు కదా. అలాగే ఇక్కడ ఒక బ్రెడ్ పకోడా కూడా రెడీ అయిపోయింది. దీంట్లో వేస్తానండి ప్రస్తుతానికి. వేస్తాను. జాగ్రత్త. అయిపోయిందా? ఒక పకోడా అయిపోయింది, రెండోది కూడా వేసేసారు. సరిపోతుందా? చాలా. ఇంకా ఇందులోనే ఎక్కువ మసాలాలు ఉన్నాయి కాబట్టి దీనికి చట్నీ కన్నా మామూలుగా ఒకవేళ నంచుకోవాలన్నా సాస్ మాత్రం సరిపోతుంది. ఆల్రెడీ కారం బాగానే వేసారు కాబట్టి. ఇప్పుడు ఇస్తాను దాని మీద. వెన్న రాస్తున్నారా మళ్ళీ పైన? ఎలాగో వేడికి కొద్దిగా కరిగి టేస్ట్ బాగా అంటుకుంటుంది. ఓకే, కట్ చేస్తారా? సో ఇలా కట్ చేసేసి చక్కగా సర్వ్ చేసేసుకుంటే మనకి రెడీ అనమాట. ఓకే, బాగా ఫ్రై అయింది కూడా, బ్రెడ్ అంతా కూడా కనిపిస్తుంది చక్కగా. రెడీ వరలక్ష్మి గారు మీ వంట? రెడీ అండి. చక్కగా మంచి టేస్టీ స్నాక్ చేశారు. ఓకే, చూసారు కదా, వేడివేడిగా చట్పటా బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ పకోడా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చట్పటా బ్రెడ్ పకోడా తయారు చేసుకునే విధానం. ముందుగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నిమ్మరసం కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళాదుంపను మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఆమ్చూర్, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, వాము, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా నూనె కూడా వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్లకు పుదీనా, కొత్తిమీర పేస్ట్ రాసి పైనుండి బంగాళాదుంప మిశ్రమం ఉంచి మరొక బ్రెడ్ స్లైస్ తో మూసివేయాలి. ఈ బ్రెడ్ స్లైస్లకు వెన్న రాసి శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై పైనుండి కూడా వీటికి కొద్దిగా వెన్న రాసి సర్వ్ చేసుకుంటే చట్పటా బ్రెడ్ పకోడా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా తెలుసుకుందాం.
హాయ్ అండి. హాయ్. మీ పేరు? మనోజ. మనోజ గారు ఏం చిట్కా చెప్తున్నారు? మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అవిసెలు 2 గంటల ముందు నానబెట్టి పొద్దున్నే తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అవునా, పరగడుపునే తినాలా? పరిగెడుతుంది. ఓకే ఓకే. సో అదండి, మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అవిసెల్ని 2 గంటల ముందు నానబెట్టుకుని పరగడుపునే తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంట. ట్రై చేయండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే శ్రావంతి, రెడీయా నువ్వు? ఓకే, నువ్వేం చేస్తావు శనగపిండితో? డోక్లా. ఓకే, సో ఫేమస్ ఐటమ్ కదా. ఓకే, మరి డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, పోపు దినుసులు 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే శ్రావంతి, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి ప్రాసెస్ దీనికి? బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్ ఇది కిందదా? ఓకే. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ బేసన్. ఓకే, శనగపిండి. శనగపిండి. నెక్స్ట్ కర్డ్ తీసుకోవాలి. ఓకే, శనగపిండిలో పెరుగు వేసుకోవాలి. సాల్ట్. ఓకే, వాటర్ వేనా? కొంచెం థిక్గా కలుపుకోవాలా ఇది? ఎలా థిక్గా కలుపుకోవాలి. ఓకే, సో దీన్ని మనం కలుపుకుని వెంటనే చేసేసుకోవచ్చా, లేకపోతే వెయిట్ చేయాలా పిండి నానడానికి? కొంచెం నానితే బాగా వస్తుంది. అంటే ఎన్ని అవర్స్ నానితే అంత బాగా బాగుంటుందా? వస్తుందా? స్పాంజ్ లెక్క వస్తుంది. సో అయితే మినిమం ఎంతసేపు నానితే బాగుంటుంది? 3 to 4 hours. అంటే 3 బాగుంటుంది. to 4 hours. ఓకే, మరి ఇది ఇప్పుడే మిక్స్ చేసాం కదా, ఇప్పుడు చేసేసుకోవచ్చా? లేదు, నేను ఆల్రెడీ కొంచెం ముందు కలిపి తీసుకొచ్చాను. నానపెట్టావా? ఇదా? ఓ, అయితే కొంచెం అలా రావాలండి. ఇలా వస్తుంది అన్నట్టు. ఓకే ఓకే, అయితే కొంచెం ఫర్మెంట్ అవ్వాలి ఇది. అవును. ఓకే. నెక్స్ట్ దీంట్లో 1/2 స్పూన్ గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చిల్లీలో అల్లం వెల్లుల్లి కలిపేసి పేస్ట్ చేశాను. ఓకే. దీనికి సరిపడా ఇది ఎందులో వేసుకోవాలి. ఓకే, సో కారానికి సరిపడా క్వాంటిటీకి కారం వేసుకోవాలి. సాల్ట్. నెక్స్ట్ కొంచెం చిటికెడు సోడా. ఓకే. లైట్ గా లెమన్ జ్యూస్. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం. దీంట్లో గీ అప్లై చేద్దాం. ఓకే ఓకే. సో ఇది అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేది. ఈజీగా కదా. యాక్చువల్ గా దీనికి డోక్లాకి మనకి మౌల్స్ కూడా దొరుకుతాయి కదా, ప్లాస్టిక్ అలాగా. సో అది లేకపోతే ఇంట్లో మనకి ప్లేట్స్ ఉంటాయి కదా, పళ్ళాలు అయితే బాగుంటుంది అన్నమాట. ఓకే, మొత్తం అంచులకు కూడా నెయ్యి అంతా అప్లై చేసి ఈ మిక్స్చర్ అంతా అందులో పోసి వేయనా? నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో వాటర్ పోసి దీంట్లో వేద్దామా? సో స్టీమ్ చేసుకోవడానికి సరిపడా సరిపోతాయా? ప్లేట్ డైరెక్ట్ గా పెట్టేస్తే వాటర్ లో ఉంటుంది కాబట్టి స్టాండ్ పెట్టేసి ఓకే, ఏదైనా బేస్ తీసుకొని ఒకవేళ అలాంటి లేకపోయినా ఏదైనా బౌల్ అయినా పెట్టుకోవచ్చు కదా. మనకి డైనింగ్ టేబుల్ మీద ఉండేవి కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది స్టీమ్ అవ్వాలి. ఎంతసేపు అవ్వాలి ఇది? అరౌండ్ 10 to 20 minutes. సరే, అయితే అది అక్కడ స్టీమ్ అవుతూ ఉంటుంది. ఇలాగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. గిఫ్ట్ నేను రెడీగా వచ్చేస్తానండి. మామిడి చిట్కా తెలుసుకోవడానికి చిట్కా చూద్దాం. హాయ్ అండి. మీ పేరు? వనిత. వనిత గారు బాగున్నారా? బాగున్నాను. ఏం చిట్కా చెప్తున్నారు మా కోసం? ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నవారు ఎండబెట్టిన ఉసిరికాయ పొడి 1 స్పూను, షుగర్ 1 స్పూను, రెండింటిని కలిపి పాలలో గానీ వాటర్లో గానీ పొద్దున ఒక పూట సాయంత్రం ఒక పూట తాగితే ఉపశమనం ఉంటుంది. అంటే ఉసిరికాయ పొడి పాలల్లో వేస్తే విరిగిపోయినట్లు అయిపోవా? ఎండబెట్టింది కదా, ఏం కాదు. సో అదండి, ఎండబెట్టిన ఉసిరి పొడి కొద్దిగా పంచదార పాలల్లో కానీ నీళ్లలో కానీ కలిపేసుకుని రోజుకి 2 పూట్ల తీసుకున్నట్లయితే ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుందంట. ట్రై చేయండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, చిట్కా చూసారు కదండి. శ్రవంతి చూద్దామా? చూద్దాం. ఓ, సరిపోతుందా ఇలాగా? సో ఇది మనకి స్టీమ్ అయిందా లేదా తెలియడానికి చాక్ ఉంటుంది కదా. అవును, చాక్ ఇలా పెట్టేసి చూస్తే చాక్ ఏం అంటుకోలేదు కదా. అవును, సో ఇది స్టీమ్ అయిపోయింది అన్నట్టు. ఓకే, ఆఫ్ చేసేద్దామా? అయిపోయిందా? యా. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలా? ఇది కొంచెం కూల్ అవ్వాలి. ఓకే, మరి ఈలోగా ఏం చేయాలి? పోప్ చేసుకోవాలి. పోప్ చేద్దామా? ఫస్ట్ కొంచెం గీ వేసి. ఓకే, గీనే యూజ్ చేయాలా పోపుకి? కాజు, జీడిపప్పు వేయించుకోవడానికి.
శ్రవంతి డోక్లాలో జీడిపప్పు వాడడం కదా మామూలుగా ఓన్లీ పోపు ఒకటే నాట్ కదా? కంపల్సరీ ఊరికే. ఊరికే మన ఓ, నువ్వు కాంపిటీషన్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా టేస్ట్ ఇద్దామని జీడిపప్పులు తీసుకొచ్చావా? మీ అందరికి నచ్చాలి కదా మళ్ళీ. ఓకే ఓకే, కానీ ట్రెడిషనల్ ఐటమ్స్ అంటే కొన్నిట్లో అవి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటేనే As it is గా బాగుంటుంది. ఉంటాయి. అవును. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంత ఆయిల్ పడుతుందా? పోపు కదా పైనుంచి వేసేయడానికి. ఓకే ఆయిల్ కొంచెం వేడయ్యాక Mm. పోపు వేసేద్దాం. ఓకే, కొంచెం పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని ఓకే ఓకే. ఇప్పుడు అయిపోయింది. అయిపోయిందా? ఆఫ్ చేసి. ఓకే, సో ఇప్పుడు అది కట్ ఇప్పుడు అది కూల్ చేసుకోవాలి. అయిపోయింది కదా, సో మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఓకే, దీన్ని మనం పీసెస్ గా కట్ చేసుకుందాం. కేక్ లో ఉంది చక్కగా. అదే, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓకే, కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వీటి మీద ఈ పోపు వేసిద్దాం. దీన్ని మొత్తం ఈవెన్ గా వేసుకోవాలి. ఓకే, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా, ఒక దాని మీద ఎక్కువ దాని మీద తక్కువ పడకుండా ఈవెన్ గా. ఈవెన్ గా. ఇది బాగా పీల్ చేసుకుంటుంది కదా మొత్తం, ఇలా నూనె వేసినా కూడా. చాలా సింపుల్ గా ఇంట్లో చేసుకోవచ్చు అయితే. సో ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా, దీన్ని మనం సర్వ్ చేస్తాం. ఓకే, అటు పెట్టు, నేను పట్టుకుంటాను. ఇది నేను పట్టుకుంటాను. స్పూన్ ఏమైనా కావాలా? ఇంక ఇది ఇంతే డైరెక్ట్ గా తినేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ గ్రీన్ చట్నీ ఇలాంటివి కూడా బాగుంటాయి. గ్రీన్ కదా. చట్నీ చేసుకోవచ్చు బాగుంటుంది. మనం. దీంట్లో మెయిన్ కాంబినేషన్ అదే బాగుంటుంది. గ్రీన్ చట్నీ. ఎందుకంటే ఇది కొంచెం చప్పగానే ఉంటుంది కాబట్టి. అదే ఆ శనగపిండి టేస్ట్ తప్ప మిగతా అంతా ఇదే కాబట్టి. అవును, కొంచెం ఆ గ్రీన్ చట్నీ కొద్దిగా స్పైసీగా అలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేయించారు కాబట్టి అవి ఇవి కూడా కూడా తినచ్చు. తినేయచ్చు. ఓకే, చూసారు కదండి, ఫేమస్ స్నాక్ ఐటమ్ డోక్లా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు డోక్లా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డోక్లా తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి 4 గంటల పాటు నాననివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, వంట సోడా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన శనగపిండి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమాన్ని పైనుంచి వేసి కొత్తిమీర కూడా జల్లి సర్వ్ చేసుకుంటే డోక్లా రెడీ. ఓకే, మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. ఇద్దరు కూడా స్నాక్ ఐటమ్స్ చేశారండి. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. వరలక్ష్మి గారు రండి. సో వరలక్ష్మి గారు ఐటమ్ చట్పటా బ్రెడ్ పకోడా. శ్రావంతి నూరా డోక్లా. ఓకే, శ్రావంతి వెయిట్ చేయి. ఓకే, మరి టేస్ట్ చూడడం అయిపోయింది కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో. డోక్లా అనేది కొంచెం ఫర్మెంట్ అయ్యి బాగా అలా ఉబ్బితేనే బాగుంటది కదా రాజు గారు. అవునండి, అంటే మధ్యలో అలా ఎయిర్ గ్యాప్స్ అలా వచ్చి స్పాంజీ టెక్స్చర్ లో వస్తుంది. ఇట్ షుడ్ బి స్పంజీ మెయిన్. Yes. ఇడ్లీ దోశ లాగా చక్కగా ఫర్మెంట్ అవుతేనే కరెక్ట్ గా బాగుంటుంది. మన వస్తుంది, ఇడ్లీ కూడా ఫర్మెంట్ కాలేదనుకోండి గట్టిగా ఒక వస్తుంది. రకంగా ఉంటుంది. కాబట్టి నాకు అది ఒక చిన్న పాయింట్ అనిపించింది. ఇట్ ఇన్ ఫర్మెంట్ ఫుల్లీ, చక్కగా ఫర్మెంట్ కాలేదు. సో ఇవాళ విన్నర్ ఈ బ్రెడ్
చట్పటా బ్రెడ్ పకోడా వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారా? చట్పటా ఉంది, చాలా స్పైసీగా బాగుంది. మధ్యలో ఆ చట్పటాది బాగుంది, స్టఫ్ మధ్యలో చేశారు కదా. అవును, బంగాళదుంప చాలా బాగుంది. సో ఇవాళ ఆడియన్స్ స్పెషల్ విన్నర్ వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి వరలక్ష్మి గారు. కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ అండి. బాగా చేశారు. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. శ్రవంతి, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి చూసారు కదండి ఈ రోజు ఆడియన్స్ స్పెషల్ 2 వెరైటీస్ కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, ఇంకొక మంచి మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీ కదా? చిట్కా తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? స్వరాజ్యలక్ష్మి. స్వరాజ్యలక్ష్మి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? హై బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓకే, కరివేపాకు రసం ఒక చెంచాడు, ఒక గ్లాసుడు మజ్జిగలో కలుపుకొని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే ప్రాబ్లం. అవునా? సో హై బీపీ తగ్గుతుంది అనమాట. కరివేపాకు రసం 1 స్పూన్ మజ్జిగలో 2 పూట్ల తీసుకున్నట్లయితే హై బీపీ కంట్రోల్లో ఉంటుందంట. ట్రై చేయండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మన షెఫ్ రాజు గారిచ్చే ఒక రెసిపీతో 2 వెరైటీ వంటలు. పోటాపోటీగా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఒక మంచి వెరైటీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. రాజు గారు, మరి ఏం రెసిపీ ఇస్తున్నారు? పోటీ పెట్టడానికి గట్టి పోటీనా, మామూలు పోటీనా, ఈజీ పోటీనా, టఫ్ పోటీనా? నేను అన్నీయా? అయితే ప్రిపేర్ అవ్వాలి అందరూ కూడా బాగా. స్టఫ్డ్ ఆకాకరకాయ ఇగురు. ఇగురు? అబ్బో, ఓకే. స్టఫ్డ్ ఆకాకరకాయ ఇగురు. కూర కూడా జనరల్ గా ఆకాకరకాయతో కూర ఎక్కువ చేస్తూ ఉంటారు. అవునండి. స్టఫింగ్ అంటే దానికి తగ్గట్టుగా టేస్ట్లు అన్ని చాలా చూసుకొని జాగ్రత్తగా చేయాలి కదా. ఎస్ అండి. ఓకే, గట్టి పోటీ పెట్టారు రాజు గారు. చెప్పాను కదా నేను అని చెప్పాను. వెరీ నైస్. ఓకే, ఎవరు చేస్తారు? రండి. హాయ్. మీ పేరు? దుర్గా. దుర్గా. మీ పేరు? శ్రీలత. ఓకే, శ్రీలత అండ్ దుర్గా గారు రెడీయా? ఎస్ రెడీ. సో చాలా డిఫరెంట్ వెరైటీ చెప్పారు రాజు గారు. స్టఫ్డ్ ఆకాకరకాయ ఇగురు. ఎస్. ఓకేనా? ఓకే, మరి రెడీ ఇద్దరు? రెడీ చేస్తూ ఉంటారు ఈ రెసిపీని? చేస్తామండి. వరంగల్లో చాలా ఫేమస్ అండి. ఆకాకరకాయ ఫేమస్ అండి. ఇగురు ఫేమస్. ఆకాకరకాయతో వెరైటీస్ అన్ని ఫేమస్. ఓ, వరంగల్ స్పెషల్ అయితే ఈ రోజు మనకి ఇద్దరు చూపిస్తారనమాట. ఓకే, స్టార్ట్ చేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ మెత్తబడే వరకు ఒక 5 minutes ఉంచేసుకొని మూత పెట్టాలి. మగ్గించాలి. ఇవి ఆకాకరకాయలు అంటే బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్తబడే వరకు. అంటే డైరెక్ట్ మొత్తం అలా వేసేసరే అన్న స్లిట్ కట్ చేసి పెట్టలేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఓకే, దుర్గా గారు స్టార్ట్ చేయండి. ఆయిల్ వేసుకొని పాన్లో ముందుగా ఓకే, బోడా కాకరకాయ కొంచెం కట్ చేసి ఇలా చీల్చానండి. ఓకే, మీరేమో మధ్య చీల్చారండి. ఇది ఇలా పెట్టేసేస్తే ఒక 5 minutes మగ్గనివ్వాలి. తిప్పాలా? మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దామా? తిప్పుతారా? సరే, తిప్పి మూత పెడతారా? పర్లేదు, ఇప్పుడు పర్లేదు కదా. ఓకే, శ్రీలత గారు మీరు ఏం చేస్తున్నారు స్టఫింగ్ కి? ఈ బోడా కాకరకాయలో కాలీఫ్లవర్ స్టఫింగ్ అండి. ఓకే, ఆకాకరకాయ బోడ కాకరకాయ అంటారు. ఏదో పేరు ఉంది దానికి. ఇక్కడైతే బోడ కాకరకాయ. ఇక్కడ బోడ కాకరకాయ. ఓకే, సో కాలీఫ్లవర్ స్టఫ్ చేస్తున్నారా? ఉత్తి కాలీఫ్లవర్ అయినా ఇంకేమైనా? మసాలా కూడా ఉందండి. ఏం మసాలా చేశారు? సో ఇది మసాలా పేస్ట్, ఉల్లిగడ్డ, టమాటా ఓకే పీసెస్ కట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు, దాంట్లో కొబ్బరి, ధనియాల పొడి, ఓకే, కొంచెం మసాలా మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఉప్పు, కారం అవన్నీ కలిపేసి మిక్సీ పెట్టేసుకోవాలి. జస్ట్ ఉల్లిపాయ టమాటా అయితే కొంచెం వేయించాలి, పచ్చిగా ఉంటుంది. అవును, మిగిలినవన్నీ అలా వేసుకోవచ్చు. ఓకే, చూద్దాం ఒకసారి. సరిపోతుందండి? ఆఫ్ చేసేద్దామా? కలుపుకోండి. ఓకేనా? ఈ కాలీఫ్లవర్ కూడా కొంచెం వేయించుకోవాలి. ఆన్ చేయండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. తీసేసి బౌల్లో. ఓకేనా? ఈ వేయించిన కాలీఫ్లవర్ ను ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలండి. కలిపేసుకొని అందరూ కలిపి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండి. ఓకే, ఈ స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఓకే, చూద్దామండి. చూస్తారా? సరిపోతుందా? చూసుకోండి. సరిపోతుందండి. కట్ అయింది. ఓకే, శ్రీలత గారు మీరేం చేస్తారు? ఇవి ఇంట్లో బౌల్లోకి తీసుకున్నాం కదండి మనం, వాటిని చల్లారినాయండి. ఇప్పుడు వాటిని హాఫ్ కి ఇట్లా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని
జస్ట్ ఈ పేస్ట్ కొంచెం ఇవి ఉంటాయి కదా లోపల గింజలు గింజలు తీసేసానండి. ఓకే. సో దుర్గా గారు మీరేం చేస్తారు? అది కూడా కర్రీ చేయాలండి. ఓకే. సో ఇందులోనేనా ఇప్పుడు ఇది తీసేయాలి, ఆయిల్ ఇంత వద్దండి. ఓకే, ఆయిల్ తీసేద్దాం. సో కొద్దిగా ఇప్పుడు ఆయిల్ కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. కొంచెం ఉంచామండి. ఓకే, నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే చేయండి. కొంచెం బటర్ వేద్దామండి. ఓకే, కొద్దిగా నూనెతో పాటు బటర్, వెన్న కూడా కాగినాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం పేస్ట్ అండి. ఒక్క అల్లమేనా? ఓన్లీ అల్లం చిన్న పీస్ పేస్ట్ చేసి ఉంచు. సరే, అది వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాల. కొంచెం చేసేసుకున్నారా శ్రీలత గారు? కట్ చేసానండి. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసి ఇలా రెడీ చేసుకోవాలండి. ఓకే. ఇలా చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అవును. దాంట్లో ఇంకో కొంచెం ఈ గింజలు కూడా వేసుకోవాలి. ఏంటంటే ఇవి పంటికి తగులుతుంటే మంచిగా ఉంటాయి, బాగుంటుంది. అది కొంచెము, మరీ ఎక్కువగా కొన్ని. ఈ పేస్ట్ను ఈ దీంట్లో పెట్టేసుకోవాలండి. ఓకే. సో ఇక్కడ కొత్తిమీర వేయండి. టమాటా పీసెస్ వేద్దామండి. కొంచెం అంత పెద్దగా కట్ చేసుకోవాలా? మగ్గుతుందండి. ఓకే, ఇవి మగ్గాలి. మూత పెట్టాలా ఇలా వేస్తారా? చేద్దామండి. పెట్టేద్దామా? ఓకే, అక్కడ స్టార్ట్ చేసే ముందు దుర్గా గారు మీరు ఏమైనా చేస్తారా? గింజలు తీసి పెట్టుకున్నాం. ఓ సరే, అయితే తీయండి. శ్రీలత గారు ఏం చేయాలి ఫస్ట్? ఈ స్టఫ్ చేసుకునే ఏదండి మనం మసాలా పెట్టుకున్న ఏమి అవసరం, తాలింపు కొంచెం జస్ట్ కరివేపాకు, ఓకే, కొంచెం కొద్దిగా జీలకర్ర, ఓకే. అది కొంచెం కాగానే జస్ట్ ఇలా పెట్టేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసి 2 minutes పెట్టేసి రెడీ అయిపోయింది. సో ఇది ఇంతేనా? నీళ్లు పోసుకోవాలా? ఇలా వేసుకుందామండి. ఆలు మెదిపేసారా ఉడికించి? సరే, వేయండి. కొంచెం పసుపు, మరి ఇప్పుడు బంగాళదుంప ఎలాగో వేసారు కదా, ఆన్ చేయనా? చేయండి. స్లో పెట్టండి. చేసేసి సాల్ట్ సరిపడా. ఇది దాబేలి మసాలా పౌడర్ అండి. అంటే ఏమేం వేసి చేస్తారు? సో రెగ్యులర్ గా వేసుకునే మసాలా దినుసులే, కాకపోతే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, 6 ఐటమ్స్ ఇందులో మసాలా చేస్తా ఉన్నాడు. పచ్చివే, అదే వేయించక్కర్లేదు, పచ్చివే గ్రైండ్ చేసేసి ఇందులో వేసి. ఓకే, దీని దాబేలి మసాలా. దాబేలి ఈ రెసిపీకి స్పెషల్ అయితే. అవునండి. ఓకే ఓకే. చూద్దాం ఒకసారి. సరిపోతుంది. ఆఫ్ చేసి ఇంకా పేస్ట్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ స్టఫ్ ని అందులో కలుపుకోవడమేనా? అవునండి. ఇప్పుడు ఏం చేయాలి? చల్లారదా కాగాల చేసేస్తారా? ఇది గింజలు తీసేసి దీనిలో పెడతానండి. తీయాలి. సో మీరేమో కాయని మధ్యలో కట్ చేసి అలాగే గింజలు తీసేసారా? ఓకే, ఇవిడ సగానికి కట్ చేస్తే. సో గింజలు తీసేసారు, ఇప్పుడు స్టఫ్ చేయాలా? అవునండి. చేత్తో అయితేనే చూడండి, వేడిగా లేకపోతే చేత్తో పెట్టుకోండి. సో ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ స్టఫ్ లోపలికి వెళ్తుంది కదా, కానీ ఊడిపోకుండా కూడా ఉంటుంది, ఎందుకంటే ఆలు వేసారు కాబట్టి. అది కొంచెం కొద్దిగా జిగురు ఉంటుంది కాబట్టి కాస్త బైండింగ్ బాగానే ఉంటుంది. ఓకే అండి. దీనికి డెకరేషన్ స్టఫ్ చేసుకుంటాను. ఓకే, ఇందులోనే చేసేస్తారా? ఇది తీసేసి ప్లేట్లో పెట్టడం, ఇక్కడ పెట్టేసి అలా ఉంచండి. అది రాదు, స్టఫ్ చేశాను. ఓకే, అభిరుచి అని రాసి బాగా తీసుకొచ్చారు. ఇది దీనికి ఒక సైడు సేవు, ఒక సైడ్ పల్లి గింజలు ఉంటాయండి. అవి ఉంటాయా? సైడ్ కి ఇలా ఒత్తి పెట్టాలి, గుచ్చాలి. నాకు ఇది స్నాక్ ఐటమ్ లా ఉంది. అంటే చపాతీతో తినచ్చు, రైస్ తో తినచ్చు. ఇప్పుడు మీరైతే మళ్ళీ ఇంకా స్టవ్ మీద పెట్టట్లేదు. ఒకవేళ కావాలనుకుంటే పెట్టచ్చు, కానీ అవసరం లేదు. అవునా? సో మనం కూడా డిష్ తీసేద్దామండి. ఇది రెడీ అయిపోయింది గీత గారు, తీసేద్దామండి. ఓకే, కొంచెం కొత్తిమీర ఫైనల్ గా. ఓకే, బాగుంది.
ప్లేట్ కూడా చాలా చక్కగా సింపుల్ గా గార్నిష్ చేశారు. సో ఇంతేనా? ఓకేనా? కొత్తిమీర చట్నీ ఇంకా మిగతా ఉల్లిపాయ ముక్కలు వాడితే గార్నిష్. ఓహో, ఓకే. కొత్తిమీర ఒక్కటి పేస్ట్ అయినా ఇంకేమైనా? కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయ, లైట్ గా సాల్ట్. ఓకే. సో దీంతో బాగుంటుంది. దీంతో నంచుకొని తింటే బాగుంటుంది అనమాట. ఓకే. ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నామండి. సో ఎలాగో స్నాక్ లాగా ఉంది కాబట్టి ఇంకా ఉల్లిపాయలు కూడా నంచుకుని ఉల్లిపాయలు నంచుకొని తింటారు కాబట్టి. ఓ ఇటీవా? అవునండి, అంతేనండి. ఇది వెలిగిద్దాం. వెలిగిస్తారా? ఓకే. సో 2 రకాలుగా స్టఫ్ కాకరకాయ ఇగురు రెడీ. ఓకే, నువ్వు జడ్జెస్ దగ్గరకు తీసుకువెళ్ళు. ఇలాగా ఒక మంచి చిట్కా చెప్పిస్తా. Okay. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందామండి ఇప్పుడు. హాయ్, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? నోరు పుండు అయినప్పుడు నోరు పుండు, అల్సర్స్ అలాగా. నోరు పుండు అయిన పచ్చి కొబ్బరి, షుగరు కాసేపు నవ్వి మింగేస్తే నోరు పెట్టడం తగ్గిపోతుంది. అవునా? టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ట్రై చేయొచ్చండి. నోట్లో పుండు అంటే అల్సర్స్ లాంటివి వచ్చినప్పుడు పచ్చి కొబ్బరి తురుము అలాగే కొద్దిగా పంచదార కలిపి తీసుకున్నట్లయితే అవి క్రమంగా తగ్గుతాయంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ స్టఫ్డ్ కాకరకాయ ఇగురు. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు. చూద్దాం ఎవరిది టేస్టీగా ఉందో. శ్రీలత గారు రండి. దుర్గ గారు మీరు రండి. ఓకే, దుర్గ గారు వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయిందండి. చూద్దాం ఇంకెవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో చూద్దామా. స్టఫ్డ్ కాకరకాయ ఇగురు కదా. సో టైటిల్ ప్రకారం చూస్తే ఆ ఇగురు అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. తను చేసిందేమో చాట్ లాగా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది రాజు గారు. బట్ ఏంటంటే కొంచెం చాట్ అంటే స్నాక్ లాగా వెరీ టేస్టీ ఐటమ్. బట్ అట్ ద సేమ్ టైం అది ఇగురు ఒక కేటగిరీకి రాదని అనిపిస్తుంది నాకు. రాదండి అది కదా, రాదు. అంటే స్నాక్ లా చేసేసారు. సో ఒక మంచి స్నాక్ ఐటమ్ అవుతుందండి బేసిక్గా. అంటే పిల్లలకు కూడా ఇవ్వచ్చు, అంత బాగుంది. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. కాకపోతే ఇగురు కాదు అది కదా. ఇగురు అంటే మనం కూరలోనో అన్నంలోనో లేకపోతే చపాతీలోనో తినగలిగేది. సో ఆ విధంగా చూసుకుంటే మీది అలా ఉందని కాదు, కానీ మీ స్టఫ్డ్ కాకరకాయ ఇగురు చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. ఆ మసాలా ఫిల్లింగ్ అంతా కూడా చాలా రుచికరంగా ఉంది. సో కిచెన్ క్వీన్ శ్రీలత గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి శ్రీలత గారు. కంగ్రాట్స్ అండి. ఆ మసాలా పేస్ట్ అదంతా బాగా చేశారు. సో చాలా టేస్టీగా ఉందంట. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. దుర్గ గారు రండి. సో మీది కూడా చాలా టేస్టీగా ఉంది, కానీ అది అంటే స్నాక్ ఐటమ్ లా ఉందంట. ఓకేనా, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ శ్రీలత గారండి. శ్రీలత గారు తయారు చేసిన స్టఫ్డ్ కాకరకాయ ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ కాకరకాయ ఇగురు తయారు చేసుకునే విధానం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు నూనెలో వేయించి ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు, ఉప్పు, కారం కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆ కాకరకాయలు, తరిగిన కాలీఫ్లవర్ వేసి విడివిడిగా వేయించి పక్కనుంచుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, వేయించిన కాలీఫ్లవర్, కొత్తిమీర కలిపి స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. వేయించిన ఆ కాకరకాయలను మధ్యకు కట్ చేసి గింజలు తీసేసి మధ్యలో స్టఫింగ్ మిశ్రమాన్ని కూరుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి కరివేపాకు, జీలకర్ర, స్టఫ్ చేసుకున్న ఆ కాకరకాయలు, స్టఫ్ చేయగా మిగిలిన మిశ్రమాన్ని, కొత్తిమీరని కూడా వేసి వేగనివ్వాలి. అంతే, స్టఫ్డ్ కాకరకాయ ఇగురు రెడీ. ఓకే, మరి షెఫ్ రాజు గారు ఒక రుచికరమైన వంటని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు రాజు గారు చేసే వెరైటీ కోసం మీరందరూ వెయిటింగ్ కదా. మరి చూద్దాం ఏం చేస్తారు ఈ రోజు రాజు గారు.
సో రాజు గారు ఏం చేస్తున్నారు? చాలా ఈజీ ఐటమ్ ఉంది, చాలా ఈజీయా? కొంచెం వెరైటీ టేస్టీ. టేస్టీ. ఓకే, ఏం చేస్తున్నారు? చామదుంప చిప్స్ అండి. ఓ, చిప్స్ అంటేనే అందరికి చాలా ఫేవరెట్. అంటే ఆలు చిప్స్, అరటికాయ చిప్స్. చిప్స్ అనగానే గుర్తొచ్చేవి ఎక్కువ ఇవే. సో కొంచెం వెరైటీగా చెప్పాను కదా, చామదుంపతో. ఓకే ఓకే ఓకే, మరి చామదుంప చిప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప చిప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 1/2 కిలో, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. చామదుంపల చిప్స్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? నూనె వేడి పెట్టేసుకున్నాం. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసేసుకుందామా? రాజు గారు, చామదుంపలు అంటే మనకి కొద్దిగా జిగురుతనం అనేది ఉంటుందేమో కదా? ఉంటుందండి. మరి దాన్ని ఎలా మేనేజ్ చేయాలి చిప్స్ కి అంటుకోకుండా? అంటే ఉడకబెడితే జిగురు వస్తుంది, మామూలుగా మామూలుగా కట్ చేసినా కూడా కొంచెం జిగురు అనేది వస్తుంది. సో ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. పెద్ద సైజ్ తీసుకొని మనం మామూలుగా అలా స్కిన్ తీసేసి స్లైసెస్ లా కట్ చేసి ఉప్పు వేసిన నీటిలో కాసేపు మనం నానబెట్టేసి. ఓకే, దాని తర్వాత ఏంటంటే ట్యాప్ కింద అంటే రన్నింగ్ వాటర్ లో కొంచెం వాష్ చేసి జిగురు అనేది పోతుంది. లేకపోతే ఉప్పు వాటర్ లో వేస్తే మీకు ఆ జిగురు అనేది ఉంటుంది కంపల్సరీ. కొంచెం చిన్న చిట్కాలా చెప్పారు మీరు. ఇది మీరు ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసి తీసారా? తీసి మళ్ళీ రన్నింగ్ వాటర్ లో వాష్ చేశారు కాబట్టి ఇలా ఏం జిగురు అనేది లేకుండా కొంచెం పొడి పొడిగా అయిపోయింది. ఒకటి వేసి చూద్దాము. ఓకే అండి. ఓకే, చక్కగా మంచి కలర్ వచ్చేదాకా కదుపుతూ వేయించుకుంటే బెటర్ ఏమో కదా? అవునండి. సో అంటే మనం సాల్ట్ వాటర్ లో వేసాం కాబట్టి వేగడం కూడా తొందరగానే అవుతుంది, ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే 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 నారాజ్ గారు. ఓకే అండి. ఓకే, మనకి వన్స్ నూనెలోంచి తీసాక క్రిస్పీనెస్ అనేది వస్తుంది. కొంచెం ఇది అలాగే క్రిస్పీగా ఉంటాయి, మనకి ఏమైనా కొంచెం సాఫ్ట్ గా అవుతాయా? క్రిస్పీగానే ఉంటాయి. సో దీంట్లో ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. సో ఈ రెండు కూడా కొంచెం అంటే దూరగా వేయించి పొడి చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. కర్రీలో అయితే మనకి ఉడుకుతుంది కాబట్టి సరిపోదు, ఇది ఇంకా ఏం లేదు కాబట్టి కొంచెం వేయించి చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు అండి. ఓకే, సో చిప్స్ వేడిగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి. అప్పుడే అంటేసుకుంటుంది. కొద్దిగా కారం. ఓకే, ఇంకా కారం తినేదాన్ని బట్టి వేసుకోవడం. చాట్ మసాలా కొంచెం చట్పటగా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఓకే, అన్నిటికీ అంటేలా కలిపేసుకోవాలి. అవునండి. కాస్త ఆరిన తర్వాత మనం తింటే మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇప్పటికీ కూడా సౌండ్ తెలిసిపోతుంది రాజు గారు, క్రిస్పీగానే వచ్చాయి. ఎలా అయితే అంటే అలా ఆరడం స్టార్ట్ అవునప్పటి నుంచి వేడి తగ్గటం స్టార్ట్ అయితే అది కొంచెం అలా గట్టిగా అయిపోతుంది కదా? ఓకే ఓకే, సో మీరు అన్నట్టు మనం ఆలు గాని బాగా డీప్ ఫ్రై చేసుకుని కొంచెం బాగా దగ్గరికి ఫ్రై లా చేస్తాం కదా? అవునండి. సో ఇది చూస్తుంటే కూడా అలాగే ఉంది, అండ్ మనం అలా స్నాక్ లా వాడుకోవచ్చు, సైడ్ డిష్ గా కూడా వాడుకోవచ్చు. ఓకే, చూసారు కదండి, మరి చామదుంప చిప్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ చిప్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప చిప్స్ తయారు చేసే విధానం: చామదుంపల్ని గుండ్రంగా స్లైసులుగా కట్ చేసి 10 నిమిషాలు ఉప్పు కలిపిన నీటిలో ఉంచాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చామదుంప చిప్స్ రెడీ. చామదుంప చిప్స్ తయారీ విధానం చూసారు కదా, మరి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తామండి. ఫస్ట్ అది ఎలా అలా పల్సగా కట్ చేశారు రాజు గారు? గ్రేట్ చేసినట్టుంది అసలు. మనకి చామదుంప టేస్ట్ తెలుస్తూనే మీరు వేసిన అన్ని పౌడర్స్, అదే మసాలా, ఇవన్నీ కూడా బాగా కలిసాయి చక్కగా.
చక్కగా కారంగా బాగుంది. మంచి ఈవినింగ్ టైం లో మంచి స్నాక్ ఇది కూడా. టీ టైమ్ లో హ్యాపీగా తీసుకోండి. సైడ్ డిష్ గా కూడా చాలా ఇంట్రెస్ట్ అంత నీట్ గా కట్ చేశారు. థ్యాంక్ యూ. అంటే సైజ్ కూడా చూడండి, మరి చాలా డిఫికల్ట్ కదా, ఇలా నైఫ్ తో చేయాలంటే కష్టం, గ్రేట్ చేస్తే వస్తుంది ఇట్లా. అంటే గ్రేట్ చేయడానికి కూడా కొంచెం డిఫికల్ట్ అండి. అంటే జిగురు జారిపోతుంది. అదే నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. ప్లస్ అంటే ఆలు చిప్స్ తింటూనే ఉంటాం కదా, ఇది ఎందుకు అని అనుకోవడానికి లేదు. టేస్ట్ దీనికే. అవును, చాలా బాగుంది. బంగాళదుంపలు చిప్స్ తిని తిని బోర్ కొట్టి ఇది చాలా బాగుంది రాజు గారు. ఓకే, వెరీ నైస్. బంగాళదుంపని మనం చాలా రకాలుగా తీసుకుంటూనే ఉంటాం కాబట్టి ఇది ఇలా ట్రై చేయొచ్చు చిప్స్ ని. మీరు అన్నట్టు రసంలోకి అందులోకి చాలా బాగుంది. సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. చాలా బాగుంది రాజు గారు. ఓకే, మరి చూసారు కదా, ఎప్పుడు బంగాళదుంపతోనే కాకుండా ఇలా దీంతో కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి చిప్స్. ఎస్, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. మరి పార్టిసిపెంట్ ఏ చిట్కా చెప్తారు చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కత్రి విజయలక్ష్మి అండి. కత్రి విజయలక్ష్మి. ఓకే, చెప్పండి మంచి చిట్కా. షుగర్ కోసం అండి. షుగర్ తగ్గడానికా లేదా షుగర్ నిల్వ చేసుకోవడానికా? కాదండి, ఎక్కువ షుగర్ ఉంటే బాధపడుతూ ఉంటారు కదా, డయాబెటీస్ ఉన్నవారు ఒక పొడి ఉసిరికాయ పొడి, మెంతుల పొడి, మన పసుపు పొడి 3 కలిపి పొద్దున్న 1 టీ స్పూన్, రాత్రిలో 1 టీ స్పూన్ నీళ్ళతో మింగేస్తే షుగర్ కంట్రోల్ ఉంటుంది. అవునా? అవునండి. ఓకే, సో అదండి, షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఉసిరి పొడి, మెంతుల పొడి, అలాగే పసుపు కలిపి, అంటే ఇవన్నిటిని కూడా 1 టీ స్పూన్లా చేసుకుని రోజుకి 2 పూట్ల తీసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ట్రై చేసి చూడండి. బాగుందండి చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 పార్టిసిపెంట్స్ చేసుకొచ్చే 5 రకాల రుచికరమైన వంటలు, కానీ వాటిల్లో ఒకటే అవుతుంది రెసిపీ ఆఫ్ ద డే. మరి ఇవాళ 5 వెరైటీ వంటలేంటో, వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డేలో స్వీట్స్, హాట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. మరి చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరండి? రాణి. రాణి గారు, ఏం వెరైటీ చేశారు మీరు? క్యాప్సికమ్ ఫ్రెంచ్ ఫ్రై. క్యాప్సికమ్ ఫ్రెంచ్ ఫ్రై. ఓకే అండి, మరి ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ ఏం వంట చేశారో చూద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? సంధ్యారాణి. సంధ్యారాణి గారు, ఏం వంట చేశారు మీరు? నేను పనస తొనలు. పనస తొనలు, అవేనా? స్వీట్ ఐటమ్. ఓకే, మరి ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ ఎలాంటి వెరైటీ ఐటమ్ చేశారో చూద్దామండి, రండి. మీ పేరేంటి? వాసవి. వాసవి గారు, మీరేం వెరైటీ చేశారు? గ్రీన్ బ్రెడ్ సమోసా. గ్రీన్ బ్రెడ్ సమోసా. ఓకే, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? హర్ష. హర్ష గారు, ఏం వెరైటీ చేశారు? స్వీట్ కార్న్ పకోడీ. స్వీట్ కార్న్ పకోడీ. ఓకే, ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ ఏం వెరైటీ చేశారో చూద్దాం, రండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరేంటి? వాసవి. వాసవి గారు, ఏంటి స్వీట్ మడత కాజానా? మడత కాజా. ఓకే, మీరే చేశారా? చక్కగా షేప్ అంతా చాలా బాగా వచ్చింది. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి. ఇంకా చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారండి అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డే అయిందో. 5 స్నాక్స్ కూడా బాగున్నాయి కదా రాజు గారు, డిఫరెంట్ గా ఉన్నాయి. క్యాప్సికమ్ ఫ్రై కానివ్వండి, ఫ్రెంచ్ ఫ్రై కానివ్వండి, కానీ కొంచెం సన్నగా చేస్తుంటే ఇంకా బాగుండేదేమో. క్యాప్సికమ్ జస్ట్ మన పొటాటో చేసినట్టే. మిగతా అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయండి, కాకపోతే టేస్ట్ పరంగా చూసుకుంటే కొంచెం కొత్తగా చక్కగా అనిపించేది స్వీట్ కార్న్ పకోడీ. ఓకే, వెరీ నైస్. సో విన్నర్ హర్ష గారు, రెసిపీ ఆఫ్ ద డే. రండి. కంగ్రాట్స్ అండి, మీదే రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యా, వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి.
మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే స్వీట్ కార్న్ పకోడీ. స్వీట్ కార్న్ పకోడీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ పకోడా తయారు చేసుకునే విధానం. స్వీట్ కార్న్ ని కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ పకోడా రెడీ. చూసారు కదా, ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేసిన రుచికరమైన వెరైటీ వంటలన్నీ కూడా. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు తప్పకుండా తెలియచేయండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి చూసారు కదండి, ఈ రోజు పోటాపోటీగా వరంగల్లో జరిగిన అభిరుచి ఆన్ వీల్స్ ని మరిన్ని సరికొత్త రుచులతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.